this sanctification service. దేవునికి వందనాలు. ఈ ఒక సైంటిఫిక్ సర్వీస్ నడిపించినందుకు Today, దేవునికి వందనాలండి. sanctification is very, very important for every born again believer. ప్రతి ఒక్క తిరిగి జన్మించిన విశ్వాసికి మనకి ఇది చాలా ముఖ్యమండి. Today, as ప్రతిష్ఠించుకోవడం. God's children, దేవుని బిడ్డలుగా God does not want us to be baby Christians. మనం ఇంకా చిన్నపిల్లల లాంటి He విశ్వాసులుగా wants us to ఉండకూడదు కానీ be growing Christians. మనం ఎదిగే క్రైస్తవులుగా ఉండాలండి. And the only way for us to become growing Christians మనం ఎలా ఎదిగే క్రైస్తవులుగా is మారుతా through the path of sanctification. ఎలా అంటే ప్రతిష్ఠించుకోవడం ద్వారా. Today, as God's children, దేవుని బిడ్డలుగా no parent likes to see their children being in the same stature in their lives. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు అదే రీతిగా ఎప్పటికీ ఉండడం ఇష్టపడరు They కదా. like to see their children growing. వాళ్ళు ఏం ఆశిస్తారంటే వాళ్ళ బిడ్డలు ఎదగాలని. Morning, I was just looking at one small girl in my house. ఆ పాస్టర్ ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉండే. I seen her one or 2 years back. ఈ 2-3 సంవత్సరాల క్రితం She was like a చూసినప్పుడు shorty, ఒక చిన్న పాపగా ఉండే. very short and stunted. చాలా పొట్టిగా చిన్నగా ఉండే. Many times I looked at that girl, I said, poor thing, when she grows up, she'll be a shorty all her life. పాస్టర్ అనుకున్నారు, అయ్యో చాలా పొట్టిగా ఉంది, ఇంకా ఎదిగినప్పుడు ఇంత పొట్టిగానే ఉంటుందేమో అనుకున్నాడు. Now 2 years later, I look at her. ఇప్పుడు చూస్తే 3 సంవత్సరాల తర్వాత tall. తను చాలా పొడుగ్గా అయింది. I said, oh my God, what happened to her? నేను అనుకున్నాను, ఏంటి She's తిరిగి become tall. తిను పొడుగ్గా అయింది చాలా. And I said, oh my God, now she's really growing. ఇప్పుడు తిని ఎదుగుతుంది నిజంగానే So అనుకున్నాను. I was happy to see that she's no more a shorty. నేను సంతోషంగా ఉన్నాను, ఇంకా తను పొట్టిగా లేదు. So also our heavenly Father, మన పరలోకపు తండ్రి when He కూడా saves us through the blood of Jesus, యేసయ్య రక్తం ద్వారా He మనం wants రక్షణ to see us పొందినప్పుడు that we keep growing in our spiritual ఆయన life. ఏం ఆశిస్తారు అంటే మన ఆత్మీయ జీవితంలో మనం Today, ఎదగడము. if we are not growing in our spiritual ఈ life, రోజు నీ ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతే ఏమవుతుంది? we won't be a blessing to the kingdom of God, దేవుని రాజ్యంలో మనం దీవెనకరంగా and we ఉండము. won't bring joy to our heavenly Father. మన పరలోకపు తండ్రికి మనము సంతోషము తీసుకొని రాము. Today, you must understand there are 2 aspects for our growth. మన ఎదుగుదలకి 2 ఉంటాయండి, 2 One కారణాలు. is when you grow, ఒకటి నీవు ఎదిగితే you are growing personally. నీవు వ్యక్తిగతంగా ఎదుగుతున్నావు. On the other side, ఇంకో వైపు when you grow, నీవు ఎదిగితే your family is also watching your growth. నీ కుటుంబము కూడా నీ ఎదుగుదలను చూస్తుంది. Today, many Christians don't understand that. చాలా క్రైస్తవులకి అర్థం They కాదు. think, oh, I am only living for myself. నేను నా మట్టుకే జీవిస్తున్నాను No, no, అనుకుంటాను. no. You're not living for yourself. నీ మట్టుకే నువ్వు You're జీవించట్లేదు కానీ living for your near and dear ones. నీ ప్రియమైన వాళ్ళ కొరకు నీవు జీవిస్తున్నావు. They're watching. వాళ్ళని గమనిస్తున్నారు, They're watching. నేను This చూస్తున్నాను. guy got born again 5 years ago. 5 ఏళ్ల క్రితం This girl got born again 10 years ago. 10 ఏళ్ల క్రితం తిరిగి Is she జన్మించిందా? growing in her spiritual life? తన ఆత్మీయంగా ఎదుగుతుందా తను?